వారిద్దరిది ఒకే సామాజిక వర్గం, దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఒకే మండలంలోని పక్కపక్క గ్రామాలు. పాలిటిక్స్లో ఇద్దరికీ సీనియారిటీ ఉంది. ఆ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు. ఆయా పార్టీలు కూడా వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ ఇద్దరు నేతలు ఎవరు? శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బగ్గు రమణమూర్తి, వైసీపీ తరపున ధర్మాన కృష్ణదాసు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో కృష్ణదాసుపై దాదాపు 6,000 ఓట్ల తేడాతో బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రమణమూర్తి ప్రభుత్వ నిధులతో తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సర్కారు నుంచి భారీగా నిధులు విడుదల చేయించుకొని పనులు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నియోజకవర్గంలో జలమూరు, సారవకోట, సోలాకి, నర్సన్నపేట మండలాల్లో 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు గతంలో ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి పనిచేస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ సమన్వయంతో పనిచేస్తుండడం, వైసీపీకి బలమైన క్యాడర్ ఉండటంతో ఆ పార్టీ క్యాడర్లో జోష్ నింపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బగ్గు రమణమూర్తి, ధర్మాన కృష్ణదాసుల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. బగ్గు రమణమూర్తికి అచ్చెన్నాయుడు వర్గంగా పేరున్నప్పటికీ ఇక్కడి నుంచి కింజరాపు వర్గీయులు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని చెబుతున్నారు. ఈవేళ ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే రేపు నా గెలుపుకి ఒక నాంది. గతంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి చెప్పుకోవలసిన స్కీమ్స్ కలిపి ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అవ్వచ్చు, కెనాల్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇటువంటివి రోడ్స్ కావచ్చు. ఈ అభివృద్ధి నాకు రేపు మంచి ఆధిక్యతతో గెలిపిస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. గత ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ ధర్మాన కృష్ణదాస్ రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి గెలిస్తే తమ్ముడు ధర్మాన ప్రసాదరావును కాదని తనకే మంత్రి పదవి లభిస్తుందన్న ధీమాలో ఉన్నారు. జగన్ పాదయాత్ర, నవరత్నాలు, వైసీపీపై ప్రజల్లో ఉన్న నమ్మకమే తనను గెలిపిస్తాయని కృష్ణదాస్ లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక ప్రజా సమస్యల మీద పోరాడిన తీరు కానీ, నాయకత్వ పటిమ లక్షణాలు, మరి దినదినం ప్రవర్ధమానం అవుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ బలం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి అందరికి కూడా అన్ని రకాలైన ప్రయోజనం కల్పించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన రేపు రాబోయే ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లో తిరుగుతుంటే జనసేన, కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వటం లేదు.